అందరికీ నమస్కారం. ఈరోజు కథ పెళ్లి పుస్తకం ఎపిసోడ్ నెంబర్ 7. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఇంటికొచ్చిన మహిర కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి బయటకొచ్చి సోఫాలో కూర్చొని మహేంద్ర తనని ఈడియట్ అనటం సహించలేకపోతుంది. వేడి వేడి కాఫీ మూతి దగ్గర పెట్టుకుంది. అంటూ అరిచి కాఫీ కప్ పక్కన పెట్టిన ఆ రాస్కెల్ గాడి కోసం తలుచుకున్నానో లేదో మూతి కాలింది. ఇంకా ఆలోచిస్తే మొత్తం నా బాడీనే కాలిపోతుంది అనుకుని టైం చూసింది. దేవుడా, 7 అయింది. ఈ కోతేంటి ఇంకా రాలేదు అనుకుని బ్యాగ్లో మనీ తీసుకొని అంతలోనే తల కొట్టుకొని ఫోన్ తీసుకొని సంతోష్కి కాల్ చేసింది. ఆఫీస్ వర్క్ పూర్తవటంతో రిలాక్స్గా చైర్లో వెనక్కి వాలాడు. మహిరా నెంబర్ చూసి షాపింగ్కి వెళ్దామని చెప్పింది కదా, మర్చిపోయాను అనుకుని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు. రేయ్, మర్చిపోయావా? టైం ఎంతో తెలుసా? దాదాపు అరుస్తూనే అంది. అబ్బా అంటూ ఫోన్ దూరంగా పెట్టి, ఏమైందే అలా అరుస్తున్నావు? చెప్పాను కదా షాపింగ్ చేయాలని. ఎలా మర్చిపోయావు? అందరికీ బాగా లోకువైపోయాను. ఇప్పుడు నువ్వెవరికి లోకువయ్యావని? అసలు ఏమైంది మహిరా? ఎందుకలా ఉన్నావు? సంతోష్, ఈరోజు నేను షేమ్ అయ్యాన్రా అని ఏడుస్తూ అంది. ఏయ్, అసలు ఏం జరిగిందో మూసుకొని చెప్పు. ఈడియట్లా బిహేవ్ చేయకు అన్నాడు సంతోష్. అంతే, ఆ మాటకి మహిరకి చిర్రొచ్చి, రేయ్, నీకు ఆ మహేంద్రకి నా ఏడుపు తగులుతుంది. అసలు ఏమనుకుంటున్నారా నా గురించి? వాడు ఈడియట్ అని, నువ్వు ఈడియట్ అని అసలు అంటూ ఫోన్ తలకేసి కొట్టుకొని, ఛీ, నాతో ఎవరు మాట్లాడకండి అని కోపంగా ఫోన్ కట్ చేసి, బలుపు అందరికీ. ఈ సంతోష్కి బాగా ఎక్కువైంది. వీడితో వెళ్ళేదేంటి షాపింగ్కి? నేనే వెళ్తాను. అసలు నా గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నారు అని తనలో తానే కోపంగా రగిలిపోయి ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్రీమ్ ఫ్యామిలీ ప్యాక్ తీసుకుని నిమిషాల్లో పూర్తి చేసేసింది. అంతటితో మహిర కోపం చల్లారలేదు. తన బ్యాగ్ ఫోన్ తీసుకుని ఇంటికి లాక్ వేసి షాపింగ్కి బయలుదేరింది. ఏమైంది పిచ్చిదానికి అనుకుని సంతోష్ తన ఫోన్ తీసుకుని బయటకొచ్చాడు. కార్ ఎక్కి స్టార్ట్ చేస్తుండగా మళ్ళీ ఫోన్ మోగింది. అది ఎవరో కాదు, దేవయాని. షో, లిఫ్ట్ చేయాలా వద్దా? చేయకపోతే అదో గొడవ. మహిర నేను షాపింగ్కి వెళ్తున్నామంటే ఎంత గొడవ చేస్తుందో ఏంటో అనుకుని ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. అమ్మా చెప్పు, ఏం చేస్తున్నావు? ఏంట్రా, ఇంకా ఇంటికి రావా అని కోపంగా అడిగింది. ఇప్పుడే వర్క్ అయింది, ఇంకా హోటల్లో మీటింగ్ ఉంది, అది చూసుకొని వస్తాను అన్నాడు. అవునా, నిజమేనా అనుమానంగా అడిగింది. ఎక్కడైతే మహిరతో బయటికి వెళ్తున్నాడేమో అని డౌట్. మహిర అంటే దేవయానికి గిట్టదనే చెప్పాలి. ముందు నుంచి మహిర అంటే ఆవిడకి ఇష్టం ఉండదు. ఎప్పుడు చూసినా తన కొడుకుతో తిరుగుతుంది. పైగా బుట్టలో వేసుకోవటానికి ట్రై చేస్తుందని దేవయాని గట్టి నమ్మకం కాదు, అనుమానం. ఎప్పుడు సంతోష్ పక్కన చూసినా మహిరాని అనరాని మాటలు అంటుంది. అదేంటమ్మా అలా అడుగుతున్నావు? నిజం, నాకు హోటల్లో మీటింగ్ ఉంది అని జీవించేస్తూ అన్నాడు. హోటల్లో మీటింగ్ చూసుకొని తొందరగా ఇంటికి రా. నాకు తెలియకుండా ఆ మహిరాని కలిసినా, దాంతో బయటికి వెళ్ళినట్టు తెలుసుగా ఏం చేస్తానో అని బెదిరిస్తూ అంది. ఎందుకమ్మా, నీ కొడుకు మీద నీకు నమ్మకం లేదా? అయినా మహిర అంటే ఎందుకు నీకు ఇష్టం ఉండదు? తను నేను బెస్ట్ ఫ్రెండ్స్ అంతే. నువ్వేదేదో ఊహించుకొని మహిర మీద కోపం తెచ్చుకుంటున్నావు అని అరుస్తూ అన్నాడు. ఇప్పుడు నేనేమన్నానని అరుస్తున్నావు? నాన్న, ముందు నీ పని చూసుకొని ఇంటికొచ్చేయి సరేనా అంటూ ఫోన్ కట్ చేసింది. ఇంకా కొడుకుని తిట్టలేక. అమ్మ ఎప్పటికీ మారదు అనుకొని కార్ స్టార్ట్ చేశాడు. ఈ తింగర్ది ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. ఎక్కడుందో ఏంటో అనుకుని ఫోన్ చేశాడు. కట్ చేసింది. అలా ఒక్కసారి కాదు, 10 సార్లు చేయగా ఫోన్ లిఫ్ట్ చేసింది మహిర. ఎవరు మీరు అని కోపంగా అడిగింది. ఏయ్, ఇదే వద్దు అనేది. మాల్ పేరు చెప్పు, నేను దారిలో ఉన్నాను అన్నాడు. ఏం అవసరం లేదు, నాకు ఊరేం కొత్త కాదు. ఏదో ఫ్రెండ్వి కదా అని పోనీలే అని ఊరుకుంటుంటే తెగరెచ్చిపోతున్నాడు అని మహేంద్రని తలుచుకుంటూ అంది. మహిర, ఎక్కడున్నావో చెప్తావా, లేదంటే ఇంటికి ఫోన్ చేయనా అని సీరియస్గా అన్నాడు. అందరూ నా మీద కోప్పడి అరవండి, బాగా లోకు అయిపోయాను. పో వెనక్కి, నువ్వేం రావాల్సిన అవసరం లేదు అని చెప్పి ఫోన్ కట్ చేసింది. సంతోష్ తనలో తానే కాసేపు ఆలోచించి, ఈ తింగర్ది మెయిన్ రోడ్ షాప్కే కదా వెళ్తుంది, అనవసరంగా ఫోన్ చేసి అడ్రస్ అడిగాను అనుకుని కార్ వేగం పెంచాడు. ఆటో వాడికి డబ్బులిచ్చి ముందుకు నడిచింది. అనవసరంగా ఎక్కువ మాట్లాడానా సంతోష్తో? రాడా? అమ్మో, ఒక్కదాన్నే రూమ్కి వెళ్ళాలి. ఛీ, నిజంగానే నాకు బుద్ధి లేదు. ఆయన ఎందుకే నీకంత నోటి దురద?
కాసేపు కూడా కుదురుగా ఉండలేవా అని తనని తాను తిట్టుకుని మెయిన్ రోడ్ అంతా చూస్తూ ఒక షాప్ దగ్గరికి వెళ్ళి టాప్స్ చూస్తూ టాప్ బాగుంది కానీ కాస్ట్ ఎంత అని రేట్ చూసి బాగానే ఉంది కానీ ఎక్కువ డబ్బులు కదా బేరమాడతాను ఎందుకు ఇవ్వడు అనుకుని భయ్యా చెప్పండి ఏం కావాలి ఈ టాప్ కావాలి ప్యాక్ చేయనా అన్నాడు సేల్స్మెన్. "హ్మ్, ఈ టైప్లో నేను ఇంకా 5 టాప్స్ తీసుకుంటాను. చున్నీలు లెగ్గిన్స్ కూడా రేట్ తగ్గించండి. మరీ ఇంత రేట్ అయితే ఎలా ఎవ్వరూ కొనరు అంటుంది. నువ్వు తప్ప అందరూ ఆ రేట్కే కొంటారు. నువ్వు నీ పిసినారితనం బుద్ధి అంటూ మహిళ నెత్తిన ఒక్కటి వేశాడు సంతోష్. అబ్బా పిచ్చా నీకు ఎందుకురా అలా కొట్టావు మరి ఫోన్లో ఏంటమ్మా ఎక్స్ట్రాలు చేస్తున్నావు నేనేం చేశాను అబ్బబ్బా ముందుండు ఈ బట్టలు చూడని భయ్యా ఆఫర్స్ ఏం లేవా ఒకటి కొంటే 2 డ్రెస్సులు ఫ్రీ అలా ఉన్నాయా టాప్ భుజంపై వేసుకుని మురిసిపోతూ అడిగింది. అక్క ఏ ఊరు మంది భలే మాట్లాడుతున్నావు ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి వచ్చింది తమ్ముడు దాని మాటలు నువ్వేం పట్టించుకోకు అని నవ్వుతూ అన్నాడు సంతోష్. ఆ మాటకి ఎక్కలేని రోషం వచ్చేసింది మహిళకి. తన బ్యాగ్ తీసుకొని షాప్ అని చూడకుండా సంతోష్ని కొట్టేసింది. అబ్బా ఆగు మహిరా తగులుతుంది జనం చూస్తున్నారు ప్లీజ్ అని రిక్వెస్టింగ్గా అన్నాడు. ఇంకోసారి కాని నన్ను ఎర్రగడ్డ కందగడ్డ అన్నావంటే నువ్వైపోతావు ఫ్రిడ్జ్లో ఉండే ఐసుగడ్డలా అని కోపంగా వెళ్ళింది. సంతోష్ తనలో తానే నవ్వుకొని మహిర సెలెక్ట్ చేసుకున్న టాప్స్ ఇంకా మరికొన్ని డ్రెస్సెస్ ప్యాక్ చేయించి తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత కట్ చేస్తే కార్ మహేంద్ర మ్యాన్షన్కి చేరుకుంది. అప్పటికే హాల్లో మీటింగ్ పెట్టారు ప్రియ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా అనసూయ వర్మ గారు. కార్ పార్క్ చేసి లోపలికొచ్చాడు మహేంద్ర. ఎలా ఉన్నావు మహేంద్ర ఎంతో ప్రేమగా పలకరించింది ప్రియ వాళ్ళమ్మ. ఎందుకో ఇంటి నిండా జనం ఉన్నా గోల ఉన్నా ఎక్కువ భరించలేడు మహేంద్ర. అతని ఇష్టాలేంటి అన్నది ఎవరికీ అర్థం కావు. అని తలాడించాడు. సేమ్ ప్రియ వాళ్ళ నాన్న కూడా అలానే ఆన్సర్ ఇచ్చి నేరుగా తన రూమ్కి వెళ్ళాడు. వాడేంట్రా అలా వెళ్ళిపోతున్నాడు వాడెప్పుడూ అంతే అన్నయ్య వాడి గురించి ఏముంది కానీ ప్రియ ఎక్కడికి వెళ్ళింది వాడికి ఇప్పుడే చూపిస్తాను లేదంటే వాడు మళ్ళీ మనకి దొరకడు ఆఫీస్ వర్క్తో కుస్తీ పడతాడు. ప్రియా ప్రియా హా అత్తయ్య వస్తున్నాను అని కిచెన్ రూమ్ నుంచి కాఫీ కప్స్తో వచ్చింది. బా వచ్చాడు ముందు వెళ్ళి వాడికి కాఫీ ఇవ్వు అంది. ఎందుకత్తయ్య తనకి మహేంద్రనిచ్చి పెళ్లి చేస్తారని ప్రియకి తెలీదు. ఎందుకేంటి మామూలుగానే ముందు వాడికి కాఫీ ఇచ్చేసిరా మేం మాట్లాడుకుంటాం అని ట్రేలో ఉన్న కప్స్ అందరికీ ఇచ్చి తను ఒకటి తీసుకుని వర్మగారి పక్కన కూర్చుంది. అను ఎందుకు వాడికి ఇష్టం లేనిదే ఇదంతా అని ఆమె చెవిలో మెల్లిగా కోపంగా అన్నాడు వర్మ. మీకేం తెలీదు ఊరుకోండి అన్నట్టు ఒక లుక్ ఇచ్చి ప్రియా ముందు బావకి కాఫీ ఇచ్చేసిరా మా మధ్యన నిలబడి ఏం చేస్తావే తింగరదానా అమ్మా అంటూ కోపంగా అరిచింది. వెళ్ళు తల్లి అని ప్రేమగా చెప్పగానే ప్రియ కాఫీ కప్తో ఇల్లంతా ఆశ్చర్యంగా చూస్తూ మహేంద్ర రూమ్కి వచ్చింది. ఫ్రెష్ అవుదామని టవల్తో బయటకు వచ్చాడు మహేంద్ర. ఆ టైంలోనే ప్రియ లోపలికొచ్చి మహేంద్రని ఆ అవతారంలో చూసి షాక్తో కాఫీ వదిలేసి గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆమెని చూసిన మహేంద్రకి ప్రియ కాకుండా ఆమె ప్లేస్లో కంగారు మహిరా కనిపించేసరికి ఏ తింగరదానా ఇక్కడికెందుకు వచ్చావే అని ఆశ్చర్యంగా అన్నాడు. ఆ మాటకి ప్రియ షాక్గా చూసింది. బావా అంటూ భయంగా చూసింది. నిజం చెప్పాలంటే ఫస్ట్ టైం మహేంద్రని అంత దగ్గరగా చూసేసరికి ప్రియకి షాక్తో పాటు భయం వేసి బావా ఏంటి టవల్తో ఉన్నావు అన్న ప్రియ మాటలకి ఈ లోకంలోకి వచ్చాడు మహేంద్ర. మహిరా ప్లేస్లో ప్రియాని చూసిన మహేంద్ర ఏయ్ నువ్వు తెచ్చావేంటి కాఫీ అమ్మేది అది బావా అత్త అమ్మా నాన్నలతో మాట్లాడుతుంది నీకు కాఫీ ఇవ్వమని నాకు చెప్పింది. అవునా నాకు ఇప్పుడు కాఫీ వద్దు నువ్వెళ్ళు అని ముఖం మీదే చెప్పాడు. ప్రియ ఏం మాట్లాడలేదు కామ్గా బయటికి వచ్చేసింది. ఆమె వెళ్ళగానే తలుపు వేసుకుని రెడీ అవి నాకు తెలియకుండా అమ్మెందుకు మామయ్య వాళ్ళని పిలిపించింది అసలు ఏమనుకుంటుంది అనుకుని కార్ కీస్ తీసుకుని బయటకు వచ్చాడు. నాన్న వచ్చావారా మామయ్య నీతో ఏదో మాట్లాడాలంటున్నారు ఇలా కూర్చో నవ్వుతూ అన్న అనసూయ మాటలకి మహేంద్ర ఏం మాట్లాడలేదు. వర్మగారి వైపు ఒక చూపు చూసి బయటికి వెళ్ళారు. వాడిప్పుడు సైట్ దగ్గరికి వెళ్తున్నాడు అనసూయ రాత్రి వరకు ఇక్కడే ఉంటారు కదా అప్పుడు మాట్లాడదు అసలు విషయం అని నవ్వుతూ అన్నారు వర్మగారు. మీరు చెప్పింది నిజమే ప్రియా అమ్మా నాన్న ముగ్గురు కాసేపు రెస్ట్ తీసుకోండి అని వాళ్ళని రూమ్కి పంపించి కోపంగా చూసింది అనసూయ. ఏంటండి వాడు పరువు తీస్తున్నాడు వాడేం చేశాడు కోపంగా అన్నారు వర్మగారు. ఏం చేశాడో మీకు తెలీదా
రాగానే ఎవరితో అయినా మాట్లాడా? లేదు. ఏదో మొక్కుబడిగా మాట్లాడాడు. ఇప్పుడు కూడా ఏదో పరాయి వల్ల చూసి చూడనట్టుగా వెళ్ళాడు. ఇలా అయితే వాడికి ప్రియాని ఎలా ఇస్తారు? వాడప్పుడే పెళ్లి చేసుకోనని ముఖం మీదే చెప్పేశాడు. కానీ నువ్వు వద్దన్నా శుభకార్యం చేయాలి అంటూ మొండిపట్టు పడుతున్నావు. ఎందుకు ఇవన్నీ? నా మాట విని మహేంద్రకొచ్చే సంవత్సరం పెళ్లి చేస్తానని పంపించేయి. లేదంటే నీ వాళ్ళ ముందు నీ పరువు నువ్వే తీసుకున్నట్టు అవుతుంది అని చెప్పి కోపంగా తన రూముకి వెళ్లారు. భర్త మాటలకి అనసూయ ముందు కోప్పడినా మహేంద్ర తీరు ఆలోచించుకుని తనలో తానే ఒక నిర్ణయానికొచ్చింది. ఇంతలో ప్రియ బయటకొచ్చింది. అత్తా, ఏంటి తల్లి, బావెక్కడా కనిపించటం లేదు? వాడు బయటికెళ్ళాడు. వచ్చేస్తాడు. పద లోపలికి అని ఇద్దరు రూమ్కి వెళ్లారు. ఆ తర్వాత కట్ చేస్తే కార్ వేగంగా దూసుకుపోతుంది హైవే మీద. తన రూమ్లో తన కళ్ళ ముందు మహిర ఎందుకు కనిపించిందో ఎంత ఆలోచించినా మహేంద్రకి అర్థం కావటం లేదు. కానీ ఎందుకో ఆమె రూపం పదే పదే గుర్తొచ్చి అతన్ని బాగా డిస్టర్బ్ చేసిందనే చెప్పాలి. డ్రైవింగ్ చేస్తున్న మహేంద్ర ఒక్కసారిగా కార్ ఆపి రైట్ సైడ్ చూశాడు. రేయ్, నాతో మాట్లాడకు. నువ్వు కొన్న బట్టలు నాకేం వద్దు. కావాలంటే నువ్వే వేసుకో అని కార్ బ్యానెట్పై కూర్చుని కోపంగా అంది మహిర. నీకు దండం పెడతానే, కార్ దిగవే. ఇప్పటికే మా అమ్మ 100 సార్లు ఫోన్ చేసింది. ఇప్పుడు కానీ నేను ఇంటికి వెళ్ళలేదంటే ఇంకా అంతే సంగతులు అని మహిర ముందు నిలబడి చేతులు కట్టుకొని, నీకు అసలు న్యాయంగా ఉందా? సర్ప్రైజ్ అని చెప్పి నా కార్ కీస్ తీసుకొని నన్ను రోడ్డు మీద నిలబెడతావా అని కోపంగా అన్నాడు. మరి సేల్స్ బాయ్ ముందు నన్ను పిసినారంటావా? ముందు నాకు సారీ చెప్పు. నీ సారీని యాక్సెప్ట్ చేయాలో లేదో తర్వాత ఆలోచిస్తాను అని చూపుడు వెలితో కారు కీస్ తిప్పుతూ స్టైల్గా అంది. అప్పటికే రెప్ప వేయటం మరిచి ఇదంతా చూస్తున్న మహేంద్ర సీరియస్గా నొసలు చిట్లించాడు. ఎవడవాడు? తన లవర్నా అనుకుని కామ్గా కార్ దిగాడు. సరే, సారీ, ప్లీజ్, అర్ధరాత్రి అయిందే. ఎవరైనా చూస్తే నేనేదో చేశానని కొట్టినా కొడతారు అని ఏడుపు ముఖం పెట్టుకుని అన్నాడు. సరే ఏడవకు అంటుంది. నిజం చెప్పు, అసలెందుకు నువ్వు కోపంగా ఉన్నావు? మరి ఈడియట్ అని ఎందుకు తిట్టావు అని మహేంద్రని తలుచుకుంటూ అంది. నాకేమన్నా కొత్త ఈడియట్ అని తిట్టడం? ఎప్పుడు తిడతాను కదా అని నవ్వుతూ అన్నాడు. అది కాదురా నా బాధ. ఈరోజు ఆఫీస్కు ఒకడొచ్చాడు. తోకలేని కోతివాడు. చూడటానికి తాటి చెట్టులా ఉన్నాడు. మనిషి అయితే ఎదిగాడు కానీ బుర్ర మాత్రం పెంచలేదు వాడు. వాడెలా కంపెనీ ప్రెసిడెంట్ అయ్యాడో నాకు అర్థం కావటం లేదు అని కారు దిగుతూ అంది. ఆ మాటలు విన్న మహేంద్ర ఫేస్లో రంగులు మారాయి. ఏంటే, జీతం ఇచ్చే సార్నే తిడుతున్నావా? మరి నోట్లో ఏదో బెల్లం ముక్క పెట్టుకున్నట్టు ఆ ముఖంలో నవ్వు లేదు. పైగా వాడిని చూడగానే ఎంత టెన్షన్ వచ్చిందంటే, అమ్మో, వాడికి వచ్చే పెళ్ళం మొదటి రాత్రికే జెండా ఊపేస్తుంది పొద్దని. మరి అంత కోపిస్టా? నవ్వుతూ అన్నాడు సంతోష్. మామూలు కోపిష్టి కాదని ఆఫీస్లో జరిగిందంతా చెప్పింది. అంతా విన్న సంతోష్ పడి పడి నవ్వుతూ, మొత్తానికి మీ బాస్ కోడ్ పాడు చేసింది కాకుండా కింద పడి నడ్డి విరగొట్టుకున్నావు అంటాడు. అవునరా బాబు అంటూ సంతోష్తో పాటు నవ్వుతూ టైం చూసి, రేయ్ సంతూ, ఓసేయ్, నీకెన్నిసార్లు చెప్పాను అలా పిలవద్దని కోపంగా అన్నాడు. నేను తప్ప ఇంకెవరు నిన్ను అలా పిలవరు కానీ ఒకసారి కళ్ళు మూసుకోనన్నా. ఎందుకే? చెప్పింది చెయ్యి సీరియస్గా అంది. బుద్ధిగా తలూపి కళ్ళు మూసుకున్నాడు సంతోష్. జరుగుతుందంతా చూస్తూనే ఉన్నాడు మహేంద్ర. రేయ్, కళ్ళు తెరవరా? అంటూ షాక్ అవ్వాడు. హ్యాపీ బర్త్డే సంతూర్ సోప్. సారీ సారీ, హ్యాపీ బర్త్డే సంతోష్ అని చేతిలో ఉన్న కేక్ కార్ బ్యానెట్పై పెట్టి క్యాండిల్ వెలిగించింది. కట్ చేయరా అంటుంది. ఏంటి ఇదంతా? నువ్వు నా ఫ్రెండ్వి కదా, ఈ మాత్రం ఉండాలి మరి అని నవ్వుతూ అన్న మహిర మాటలకి మహేంద్ర ఆశ్చర్యంగా చూశాడు. అంటే అతను లవర్ కాదా, ఫ్రెండ్నా అనుకున్నాడు. కేక్ కట్ చేసి మహిరాకి తినిపించాడు. అబ్బా, ఎందుకురా అంత కంగారు? ఫస్ట్ నేనే పెట్టాలి అని సంతోష్కి పెట్టి అతని మెడలో చైన్ వేసింది. ఎలా ఉందిరా గిఫ్ట్? నవ్వుతూ అడిగింది. ఇది వెండి చైన్ కదా, అయినా నీకంత డబ్బు ఎక్కడిదే? కొత్తగా జాయిన్ అయ్యావు, నీకు సాలరీ ఇంకా రాదుగా సీరియస్గా అడిగాడు. మహిర ఎవరి దగ్గరైనా అప్పు చేసిందో ఏమో అని అనుమానం. హలో సంతు, అవి నా పాకెట్ మనీతో కొన్నవి. ఓకే, ఎలా ఉందో చెప్పు, బాగుందా? పిచ్చిదానా అంటూ మహిరాని హత్తుకున్నాడు. మహిరకేం అర్థం కాలేదు. చాలా బాగుంది, నీలానే, నువ్వు చూపించే ప్రేమలానే. ఇంతకు మించి ఏం చెప్పాలో నాకు తెలియదు మహిరా అని ఆమె తలపై గట్టిగా ముద్దు పెట్టి చెప్పాడు. ఎందుకో మహేంద్రకి సంతోష్ పద్ధతి నచ్చలేదు. ఫ్రెండ్ అన్న పేరుతో
చనువు ఎక్కువ తీసుకున్నట్టు అనిపించింది. ఎప్పుడూ లేనిది సంతోష్లో ఈ ప్రవర్తన మహిరకి ఆశ్చర్యంగా అనిపించింది. ఏం చేస్తున్నావురా అంటుంది. ఐ లవ్ యూ మహిరా అన్న సంతోష్ మాటలకి మహిర షాక్గా చూసింది. సంతోష్ మాటలు రావటం లేదు మహిరకి. సంతోష్ నుంచి ప్రపోజల్ ఎక్స్పెక్ట్ చేయలేకపోయింది. అవును మహిరా, నీ కేరింగ్, నీ నవ్వు, నీ మాటలు నన్నెప్పుడో మాయ చేశాయి. చెప్పాలంటే నిన్నిప్పుడే కాదు, చాలా సంవత్సరాల నుంచి. కానీ చెబితే నువ్వు ఒప్పుకోవని భయం. కానీ లేట్ చేస్తే ఎక్కడ దూరం అయిపోతావేమో అని భయం వేసి చెప్పేశాను అంటాడు. మహిరా, చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. రే, ఏంట్రా జోకులు వేస్తున్నావు నవ్వుతూ అంది. ఇంతకు ముందే చాలాసార్లు సంతోష్ ఇలానే ప్రపోజ్ చేసి జోక్ చేసేవాడు. ఆ సంఘటనలు గుర్తు చేసుకుని మహిరా నవ్వింది. అప్పుడంటే సరదాగా జోకులు వేసేవాడిని, కానీ ఇప్పుడు అలా కాదు. నువ్వు నా ప్రాణం మహిరా. మా అమ్మ మాటలు లెక్క చేయకుండా నీతో ఎందుకుంటున్నాను? అసలు ఎందుకు అనుక్షణం నీ వెనకే తిరుగుతాను? నువ్వంటే ఇష్టం ఉండే కదా అంటాడు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? మాటలు రావటం లేదు మహిరాకి. ఇదంతా చూస్తున్న మహేంద్ర కోపంగా పిడికిలు బిగించాడు. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా అలా ఎలా ప్రపోజ్ చేస్తాడు? వెధవ, చచ్చాడు నా చేతుల్లో అని ముందుకు అడుగు వేశాడు. షాక్లో ఉన్న మహిర మాట్లాడేలోపే మహేంద్ర వచ్చి సంతోష్ చెంపపై ఒక్కటిచ్చాడు. ఊహించని చర్యకి సంతోష్తో పాటు మహిర కూడా తన చారడేసి కళ్ళని పెద్దవి చేసింది. ఏయ్, ఎవరు నువ్వు అని కోపంగా అడిగాడు సంతోష్. వెనక్కి తిరిగిన మహిర మహేంద్రని చూసి షాక్ అయింది. అసలు బుద్ధుందా? తానేదో నిన్ను ఫ్రెండులా అనుకుంటుంది. ఆ మాత్రం దానికి ప్రేమ దోమ అంటూ ఎందుకు తనని ఇబ్బంది పెడుతున్నావు? సీరియస్గా అన్నాడు. నువ్వెవర్రా, ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు? అంతే కోపంగా అన్నాడు సంతోష్. ఇంతలో మహిర తేరుకొని, సంతోష్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, తనెవరూ కాదు, మా బాస్. వాట్? అవును, ప్లీజ్ కూల్ అన్నట్టు చూసి మహేంద్ర వైపు చూసి, మీరు నా ఫ్రెండ్ ఎందుకు కొట్టారు అని అడుగుతుంది. ఇక్కడ జరుగుతున్న చండాలను చూడలేక కొట్టాను అని ఫేస్ పక్కకి తిప్పుకుంటూ అన్నాడు. సంతోష్, నువ్వు ముందు కారెక్కు సీరియస్గా అంది మహిర. మహిర మనసు బాధ పెట్టడం ఇష్టం లేక సంతోష్ కామ్గా కారెక్కాడు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఎందుకు నా ఫ్రెండ్ని కొట్టారు అని అడుగుతుంది. ఫ్రెండ్షిప్ పేరు అడ్డం పెట్టుకొని ఇలా పిచ్చి వేషాలు వేస్తే నాకు ముందే చిరాకు అంటాడు. చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందో పూర్తిగా తెలీదు. ఫ్రెండ్షిప్ పేరుతో మేమేం అడ్డమైన వేషాలు వేయటం లేదు. తను నన్ను లవ్ చేశాడు, ప్రపోజ్ చేశాడు. వద్దు అని రిజెక్ట్ చేశాను. మధ్యలో మీకేంటి నొప్పి అని గట్టిగానే అడిగింది మహిర. మాటలు జాగ్రత్తగా రాని, నేనెవరో తెలుసా అని కోపంగా అన్నాడు మహేంద్ర. తెలుసు, కంపెనీ బాస్వి. అయితే ఏంటి? నా ఫ్రెండ్ నిన్ను ఏం అనలేదు, కానీ తన మీద చేయి చేసుకున్నావు. తప్పు నీది. ముందు నా ఫ్రెండ్కి సారీ చెప్పు అని కోపంగా అంది. నేనెందుకు చెప్పాలి? ఫ్రెండ్ అనే ముసుగు వేసి కొంతమంది అమ్మాయిల జీవితంతో ఆడుకుంటున్నారు ఇలాంటి ఈడియట్లు. ఆ మాత్రం తెలీదా నీకు? సంతోష్ని చూస్తూ కోపంగా అన్నాడు మహేంద్ర. చూడు, నా ఫ్రెండ్ కోసం జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అంది మహిర. ఈ రోజుల్లో ఎవరైనా మంచి చెబితే వినరు కదా, అనుభవించాకే తెలుస్తుంది. బాస్ అన్న రెస్పెక్ట్ కూడా లేదు నీకు. అమాయకురాలు అనుకున్నాను, కానీ మహా కంచువని మాత్రం అర్థమవుతుంది అంటాడు. చూడండి, మీతో నేను మర్యాదగానే మాట్లాడాను. మీరే బాస్ అన్న హోదాతో నాపై విరుచుకుపడుతున్నారు. అయినా నేను నా ఫ్రెండ్ ఎలా ఉంటే నీకెందుకు? మీ పనితో మీరు చూసుకోండి అని కోపంగా కారెక్కింది. మహేంద్రకి మహిరాని కొట్టాలన్నంత కోపం వచ్చింది. పెద్ద పెద్ద అడుగులతో తన కారెక్కి వేగంగా పోనిచ్చాడు. సంతోష్పై పిచ్చే కోపం వచ్చింది మహిరాకి. అతని దగ్గర నుంచి ప్రేమ అనే పదం ఎప్పుడు రాదని తన నమ్మకం. అలాంటిది తన నమ్మకాన్ని సంతోష్ వమ్ము చేసేసరికి మహిరాకి ఎక్కలేని కోపం, బాధ వచ్చాయి. కారులో ఉన్నంతసేపు ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు. కాసేపటికి కారు ఆగటంతో మహిర కారు దిగింది. మహిరా, ఒక్క నిమిషం. చాలా లేట్ అయింది సంతోష్, నాకు నిద్రొస్తుంది, బాయ్. ఈ బట్టలు బ్యాగ్స్ పట్టుకొని అప్పుడు వెళ్ళు అని ఆమె ముందుకు వచ్చి అన్నాడు. సారీ, నాకేం వద్దు. అయినా ఈ బట్టలు ఏం నేను కొనుక్కోలేదు. ఎవరు కొన్నారు? నేనే అని నవ్వుతూ చెప్పాడు. నవ్వు సంతోష్, నీ మీద చాలా ఇరిటేషన్ వస్తుంది తెలుసా? ఎందుకు నా మీద నువ్వు ఇలాంటి ఫీలింగ్స్ పెంచుకున్నావు? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని బాధగా అంది. జరిగింది మర్చిపో. ప్రపోజ్ చేశాను, నీకు నచ్చలేదు. అంతటితో ఆ టాపిక్ అయిపోయింది. ఎప్పటిలానే ఫ్రెండ్లా ఉందాం, సరేనా అని నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కానీ మహిరాకి నచ్చలేదు. ముందు స్నేహం అన్నావు, తర్వాత ప్రేమ అన్నావు, ఇప్పుడు మళ్ళీ స్నేహం అంటున్నావు. కష్టం సంతోష్, నాకు ఇలా అయితే అస్సలు నచ్చదు.
సారీ అంటూ మహిర లోపలికి వెళ్ళగానే సంతోష్ బాధగా చూశాడు. ఛ! టైంకి వాడొచ్చి పెంట పెంట చేశాడు. లేదంటే నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ బయట పెట్టేవాడిని అనుకుని కారింటికి పోనిచ్చాడు. దారిలో సంతోష్ మైండ్ అంతా మహేంద్ర కొట్టిన చెంప దెబ్బ పదే పదే గుర్తొచ్చి అతని మనసులో ఎక్కడలేని ద్వేషాన్ని నింపింది. కారు పార్క్ చేసి లోపలికొచ్చాడు సంతోష్. అతని రాక కోసం చూస్తున్న దేవయాని కోపంతో ఊగిపోయింది. ఏంట్రా, ఫ్రెండ్తో ఉండేసరికి ఇల్లు కన్నతల్లి ఏం గుర్తుకు రాలేదా అని కోపంగా అడిగింది. అమ్మా, నా మూడేం బాలేదు, విసిగించకు అని సోఫాలో కూర్చుంటూ అన్నాడు. ఏమైందిరా? సంతోష్ చేతికి వాటర్ బాటిల్ అందిస్తూ అంది. ఏం లేదు అని వాటర్ తాగి బాటిల్ పక్కన పెట్టి సోఫా వెనక్కి తలని వాల్చాడు. ఎప్పుడూ లేనిది సంతోష్ డల్గా ఉండటం చూసి కోపం తగ్గించుకొని సంతోష్ తల నిమురుతూ అతని చెంపని చూసి, నాన్న, చెంపేంట్రా ఎర్రగా కందిపోయింది అని ఆలోచిస్తూ, రేయ్, ఎవరితో అయినా గొడవ పడ్డావా అని కంగారుగా అడిగింది. లేదమ్మా అంటూ తల్లి ఒడిలో పడుకొని, అమ్మా, నేను మంచివాడినే కదా, ఎవరికైనా నచ్చుతానని ఎప్పుడూ చెప్తూ ఉండేదానివి, కానెందుకమ్మా మహిరకి నేను నచ్చలేదు అని కళ్ళు మూసుకొని అడిగాడు. కొడుకు మాటలకి దేవయాని ముఖంలో రంగులు మారాయి. అంటే నేననుకున్నట్టుగానే ఆ సుప్పనాచిది నా కొడుకుని వలలో వేసుకుంది అనుకుని, రేయ్, ఏం మాట్లాడుతున్నావు, మహిరాని లవ్ చేస్తున్నావా? ఇప్పుడే కాదమ్మా, చాలా సంవత్సరాల నుంచి. ఈరోజు తనకి ప్రపోజ్ చేశాను అంటూ జరిగిందంతా చెప్పాడు. అంతా విన్న దేవయాని పైకి నార్మల్గానే ఉంది, కానీ లోపలే మాత్రం రగిలిపోతుంది. ఎవర్రా నిన్ను కొట్టింది? ఎందుకు అది ఊరుకోమంటే ఊరుకున్నావు? అక్కడే వాడికి 4 తగిలించాల్సింది. అయినా నువ్వు దానికి ప్రపోజ్ చేయటం ఏంట్రా అంటుంది. మన స్థాయి ఏంటి, దాని స్థాయి ఏంటి? నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, దాని వెనక తోకలా తిరగద్దని. అసలు నువ్వెప్పుడు నా మాట విన్నావు? ఎప్పటిలానే సంతోష్కి 4 చివాట్లు పెట్టింది. కానీ సంతోష్ ఆ మాటలేమీ పట్టించుకోలేదు. మహిర మాటలు తలుచుకొని తనలో తానే బాధపడ్డాడు. ఆ తర్వాత కట్ చేస్తే కార్ పార్క్ చేసి కోపంగా లోపలికొచ్చాడు మహేంద్ర. మొదటిసారి ఒక అమ్మాయి తన మాటకి ఎదురు చెప్పటం అతని ఈగో ఒప్పుకోవటం లేదు. పెద్ద పెద్ద అడుగులతో తన రూమ్కి వెళ్ళాడు. మహేంద్ర రావటం చూసిన అనసూయ తనలో తానే కాసేపు ఆలోచించుకొని, ప్రియా, లోపలికి వస్తూ పిలిచింది. ఏంటత్తయ్యా అంది బెడ్ సర్దుతూ. నాకు చాలా నిద్రొస్తుంది తల్లి, బావ వచ్చాడు, కాస్త వాడికి భోజనం తీసుకొని వెళ్తావా? దానికి అడగాల అత్త, బావకి భోజనం నేను తీసుకొని వెళ్తాను, మీరు రెస్ట్ తీసుకోండి అని నవ్వుతూ చెప్పింది ప్రియ. ఆ మాటకి అనసూయ లోపలే మురిసిపోయి తన రూమ్కి వెళ్ళింది. అప్పటికే వర్మగారు కోపంగా బెడ్ మీద కూర్చున్నారు. ఏంటండి మీరు ఇంకా నిద్రపోలేదా? ఏంటి నువ్వు చేస్తున్న పని అని కోపంగా అడిగారు వర్మ. వర్మగారికి ఎందుకో కోపం వచ్చిందో అనసూయకి బాగా తెలుసు. చూడండి, వాడు ప్రియానే చేసుకుంటాడు, ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజున. ఆ నమ్మకం నాకుంది. మీరిప్పుడు నా మీద కోప్పట్టం మానేసి పడుకోండి అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా బెడ్ మీదకి చేరింది అనసూయ. అనసూయ చేస్తుంది తప్పు అని తెలిసి వర్మగారు ఇంకా ఏం మాట్లాడలేదు. ఎక్కువ మాట్లాడినా గొడవ తప్ప ఏముండదని మౌనంగా ఉండిపోయారు. అత్త చెప్పినట్టుగానే ప్రియ మహేంద్ర రూమ్కి భోజనం తీసుకొని వచ్చింది. అప్పటికే మహిర మాటలకి నిప్పులు తొక్కిన కోతిలా చిందులు తొక్కుతున్నాడు మహేంద్ర. సంతోష్ ప్రపోజ్ చేయటం, అతన్ని ప్రియ వెనకేసుకుని రావటం, ప్రెసిడెంట్ అని చూడకుండా తనని అన్ని మాటలని ఎదిరించేసరికి అతనికి ఎక్కడలేని కోపం, పౌరుషం అన్నీ తన్నుకొచ్చాయి. లోపలికొచ్చిన ప్రియ, బావా, భోజనం అన్న ఆమె మాట పూర్తి కాలేదు. గాల్లోనే ప్లేట్ ఎగిరింది. ఊహించని చర్యకి ప్రియ భయంతో బిగుసుకుపోయింది. అక్షింతల్లా ఆమెపై రైస్ పడింది. ఎంత ధైర్యం ఉంటే నన్నే ఎదిరించి మాట్లాడుతుంది ఆ దొంగ మొహంది. ఈ మహేంద్రని ఎదిరించే ధైర్యం వచ్చేసిందా అని కోపంగా అరిచాడు. బావా, ఏడుస్తూ పిలిచింది ప్రియ. అప్పుడు కాని మనుడు స్పృహలోకి రాలేదు. ప్రియ నెత్తిమీద రైస్ పడటం, దానికి తోడు రూమ్ అంతా చిందరవందరగా ఉండటం చూసి ఉఫ్ అంటూ తల విదిలించుకొని ప్రియ దగ్గరకొచ్చాడు. సారీ ప్రియా. ఎందుకు బావా అంత కోపం? ఏడుస్తూ భయంతో వెనక్కి అడుగు వేసింది. ఎందుకో ప్రియాని చూడగానే మహేంద్ర కోపం తగ్గించుకొని, సారీ ప్రియా, ఇట్స్ ఓకే బావా, నేనే రాంగ్ టైంలో వచ్చాను అంది కింద పడిన ప్లేట్ తీసుకుని. అయినా నాకు భోజనం మా అమ్మ తెస్తుంది కదా, నువ్వెందుకు తెచ్చావు అని సూటిగా అడిగాడు. అది అత్తయ్యకి ఒంట్లో నలతగా ఉందని చెప్పింది, అందుకే నేను తీసుకొని వచ్చాను అంది ప్రియ. సరే, ముందు ఫ్రెష్ అవ్వు, ప్లీజ్ అమ్మకి చెప్పకు. సరే బావా అని ప్రియ బయటికి వెళ్ళగానే మహేంద్ర కోపంగా పళ్ళు నూరుకున్నాడు. ఎందుకు అమ్మ వద్దన్న పని చేస్తుంది? ప్రియని నా కంటగట్టాలని గట్టిగా ఫిక్స్ అయినట్టుంది అనుకుని
తనలో తానే కోపంగా రగిలిపోయాడు. ఆ తర్వాత కట్ చేస్తే నైట్ అంతా సంతోష్ మాటలకి, మహేంద్ర మాటలకి ఆలోచిస్తూ కూర్చుని ఉంది. ఎంతకీ నిద్రపోలేదు మహిర. గుడికి వెళ్దాం అనుకుని బెడ్ దిగి సోఫాలో ఉన్న కోట్ వైపు చూసింది. అది మహేంద్ర కోట్. వాడొద్దన్నా నేనే వాష్ చేసి ఇస్తానని మంగమ్మ శపథం చేశాను. అంతా నా కర్మ. నైట్ వాడన్న మాటలకి నేనెందుకు వాష్ చేయాలి అనుకుంటుంది. వాష్ చేయకపోతే కంటి చూపుతోనే నిన్ను చంపేస్తాడు అని అంతరాత్మ హెచ్చరించేసరికి అవును, అదే నిజమే. వాడి చేత తిట్లు తినే బదులు నేను వాష్ చేసి ఇవ్వడమే నయం అనుకుని కోట్ తీసుకుని బయటకొచ్చి చాలా జాగ్రత్తగా వాష్ చేసి బయట ఆరేసి తల స్నానం చేసి పింక్ కలర్ సింపుల్ శారీ కట్టుకొని తనని తాను అద్దంలో చూసుకొని రెడీ అవ్వి గుడికి బయలుదేరింది. అప్పటికే గుడిలో మహిర కోసం ఎదురు చూస్తుంది దేవయాని. నైట్ అంతా సంతోష్ మహిర కోసం ఏడవటం, బాధపడటం భరించలేకపోయింది. మహిర ఉన్న ఇంటికి వెళ్ళి దుమ్ము దులిపేద్దాం అనుకుంది. కానీ దానింటికి నేను వెళ్ళటం ఏంటి అన్న అహం అడ్డొచ్చి వెళ్ళలేదు. ఆటో వాడికి డబ్బులిచ్చి లోపలికొచ్చింది మహిర. అప్పటికే గుడి లోపలున్నారు మహేంద్ర. పైకి ఎంత కోపంగా ఉన్నా మహేంద్ర మాత్రం ప్రతి వారం గుడికి వెళ్ళటం మానడు. లోపలికొచ్చిన మహిరని చూసి దేవయాని పిడికిలు బిగించింది. మహిర అంత అందంగా ఉండటం ఆమె సహించలేకపోతుంది. ఎలా ఉన్నావు మహిర? ఎంతో ప్రేమ ఒలకబోస్తూ పలకరించింది దేవయాని. బావున్నానంటీ, మీరెలా ఉన్నారు అని నవ్వుతూ కల్మషం అనేది లేకుండా పలకరించింది. దేవునికి దండం పెట్టుకుని బయటికి వచ్చిన మహేంద్ర మహిరని చూసి షాక్ అవ్వాడు. చీరలో అతని కంటికి ఆమె ఎంతో అందంగా కనిపించింది. నువ్వు చేసిన పనికి ఎలా ఉంటాం అని కోపంగా అరిచింది దేవయాని. ఏమైందాంటీ, ఎందుకంత కోపంగా ఉన్నారు? నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదే నా కొడుకుతో తిరగద్దని. అయినా నువ్వెప్పుడు నా మాట విన్నావని? ఎందుకు నా కొడుకుని పిచ్చోడ్లా వెనక్కి తిప్పుకొని ఇప్పుడు ఏం తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావా? గుడి అన్న విషయం మర్చిపోయి దేవయాని పోట్లాటకి సిద్ధమైంది. చూడండి ఆంటీ, నేనేం సంతోష్ని వెనక్కి తిప్పుకోలేదు. తనే ఎంత చెప్తున్నా వినకుండా నాతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేశాడు. లాస్ట్కి వచ్చేసరికి ప్రపోజ్ చేశాడు. ఇందులో నేను చేసిన తప్పేంటి? రివర్స్ అయింది మహిర. ఆపవే, నీ కబుర్లు నా దగ్గర కాదు, వేరే ఎవరికైనా చెప్పుకో. సిగ్గు శరం అనేది లేదా నీకు? నా కొడుకుని నీ వలలో వేసుకొని ఇప్పుడు వాడిని పిచ్చివాడిని చేశావు అని సీరియస్గా అరిచింది. నాకు సిగ్గు శరం ఉంది కాబట్టే మీ అబ్బాయి ప్రపోజ్ చేయగానే దూరంగా ఉన్నాను. నిజంగా బుట్టలో వేసుకునేదాన్నైతే సంతోష్ని పడేయటం నాకు పెద్ద పని కాదు అని ఆవేశంగా అంది మహిర. నాకు తెలుసు నీ గురించి. నీ మిడిల్ క్లాస్ బుద్ధంతా డబ్బున్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం, డబ్బు కోసం ఎంతకైనా బరి తెగించటం. అసలు మనిషివేనా నువ్వు అని నోటికొచ్చిన మాటలన్నీ వదిలేసింది దేవయాని. కానీ మహిర ఏం మాట్లాడలేదు. అప్పటికే గుడిలో ఉన్న అందరూ వాళ్ళిద్దరినీ చూస్తూ ఉండటంతో గొడవ పెంచుకోవటం ఇష్టం లేక ఏడుస్తూ చూస్తూ తలదించుకుంది. ఇంకా ఎందుకే ఏడుస్తావు? చేయాల్సిందంతా చేసావు కదా. ఇంకోసారి నా కొడుకు వెనుక పడ్డావంటే ఈ దేవయాని విశ్వరూపం ఏంటో చూస్తావు అంటుంది. ఆపుతావా? పిలుపు కాదు అది, అరుపే. గుడంతా దద్దరిల్లేలా అరిచాడు మహేంద్ర. అప్పటికే అతని చేతి పిడికిలి బిగుసుకుంది. కోపంతో నరాలన్నీ ఉప్పొంగిపోయాయి. ఆ అరుపులకి మహిర భయంగా చూసింది. సార్, గొంతులోనే ఉండిపోయింది మాట. ఆ క్షణం మహేంద్రని చూడగానే మహిర భయంతో బిగుసుకుపోయింది. దేవయాని మహేంద్రని చూడగానే నోట్లో మాటని మింగేసి కోపంగా చూసింది. నువ్వెవరు బాబు? నీ నెంబరెంత? ఇతను కూడా నువ్వు వదల్లేదా అంటుంది. షటప్, ఆడదానివని కూడా చూడను. పవిత్రమైన గుడికొచ్చి ఇలాంటి మాటలేనా నువ్వు మాట్లాడేది? ఇందాక నుంచి చూస్తున్నాను, మాట్లాడితే నీ కొడుకును వెనకేసుకుని వస్తున్నావు. అసలు తప్పు చేసింది నీ కొడుకైతే నువ్వెందుకు మహిరాన్ తిడుతున్నావు అని సీరియస్గా అడిగాడు. నా కొడుకు తప్పు చేయటం ఏంటి? స్వరం తగ్గించి అడిగింది దేవయాని. అర్ధరాత్రి అమ్మాయి అని చూడకుండా నడి రోడ్డు మీద హక్ చేసుకుని నీ కొడుకు ప్రపోజ్ చేశాడు. ఇదేనా మీరు మీ అబ్బాయికి నేర్పిన సంస్కారం, పద్ధతి? ప్రతి మాట ఒత్తి పలుకుతూ అన్నాడు మహేంద్ర. నా కొడుకు అన్న దేవయాని మాటలు పూర్తి కాకుండానే నేనింక మాట్లాడటం పూర్తి కాలేదు. అవును, మీ అబ్బాయే ప్రపోజ్ చేసి మహిరని ఇబ్బంది పెట్టాడు. నిజంగా మీరు అనుకున్నట్టు మహిర బుట్టలో వేసుకునేది అయితే మీ అబ్బాయి మీ దగ్గర ఉండడు. మహిర ఇంట్లో ఉంటాడు. అర్థమైందా? అంతేకాక మీ అబ్బాయి పద్ధతి నచ్చక అమ్మాయిలతో ప్రవర్తించే తీరు ఇదేనా అని లాగిపెట్టి ఒక్కటిచ్చాను. అప్పుడు కానీ అయ్యగారు నోరు మూతపడలేదు అని షర్టు కాలర్ మడత పెడుతూ అన్నాడు. అంటే నైట్ నా కొడుకును కొట్టింది నువ్వేనా? కోపం లోపలి దాచుకుని అడిగింది. అవును, నేనే. డౌట్ ఉంటే నా ఫోటో తీసుకుని మీ అబ్బాయికి చూపించు. కొట్టింది నేనో కాదో మీకే తెలుస్తుంది కోపంగా అన్నాడు. ఆ మాటకి దేవయాని ముఖమంతా ఎర్రబడింది.
గుడిలో అందరూ చూస్తున్నారని తప్పక నోటికి తాళం వేసింది. కానీ మహిర మాత్రం ఆశ్చర్యంగా మహేంద్రని చూసింది. అసలు ఎవరు నువ్వు? గొడవ మధ్యలోకొచ్చావు. దాని గురించి ఏం తెలుసని వెనకేసుకొనొస్తున్నావు? ఈ మహిర కోసం నీకేం తెలుసని? అసలు నేను దీన్ని తిడితే నీకెందుకు నొప్పి? కోపంగా అడిగింది దేవయాని. ఆ మాటకి మహేంద్ర మహిరని దగ్గరికి లాక్కొని, ఎందుకంటే మహిర నా భార్య కాబట్టి అని జేబులో చేతిని పెట్టుకుని ఎంతో కూల్గా చెప్పాడు. కానీ మహిర మైండ్లో ఫ్యూజులు ఎగిరిపోయాయి. నోరంతా తెరిచి షాక్గా చూస్తూ ఉండిపోయింది. ఏంటి? తను నీ భార్య? అవును, నేను మహిర తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం. ఇంకోసారి కానీ నా భార్యని నలుగురిలో అవమానించారంటే ఏం చేస్తానో నాకే తెలీదు, జాగ్రత్త అని చెప్పి కోపంగా మహిర చేతిని పట్టుకుని గుడి లోపలికి తీసుకుని వెళ్ళాడు. అందరూ తనని వింతగా చూస్తూ ఉండటంతో దేవయాని తట్టుకోలేకపోయింది. డబ్బుందని పొగరుతో ఆ పిల్లని అనరాని మాటలంది. అయినా పెళ్లి కుదిరిన అమ్మాయికి ప్రపోజ్ చేయడం ఏంటి? దరిద్రం కాకపోతే తప్పంతా తన వైపు పెట్టుకొని మళ్ళీ ఆ అమ్మాయి మీద పెత్తనం చేయాలని చూసింది. కరెక్ట్ టైంకి వాళ్ళ ఆయన వచ్చాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈవిడ గారు ఇంకా చెలరేగిపోయేది అంది గొడవంతా చూసిన ఒక పెద్దావిడ. అవునమ్మా, మీరు చెప్పేది నిజమే. అయినా కొడుక్కి బుద్ధి చెప్పాల్సింది పోయి ఆ అమ్మాయిని తిట్టడం ఏంటి? డబ్బు ఉందన్న అహంకారం. తప్పంతా కొడుకు చేస్తే పరువు ఎక్కడైతే పోతుందని ఆ అమ్మాయిని తిడుతుంది. నిజంగా ఆ అమ్మాయి భర్త బంగారం, కరెక్ట్గా మాట్లాడాడు అని అందరూ దేవయానిని కోపంగా చూసి వెళ్లారు. దేవయాని కోపంగా బయటికి వెళ్ళింది. ఇక్కడ లోపలికొచ్చిన మహేంద్ర తనని వింతగా చూస్తున్న మహిరని చూసి చాచిపెట్టి ఒక్కటిచ్చాడు. అతను కొట్టిన దెబ్బకి పడిపోలేదు. కానీ ఎందుకు కొట్టాడో తెలియక కంటి నిండా నీళ్లతో ఎర్రబడిన ముఖంతో కోపంగా చూసింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.